అండి. ఈరోజు మనము ఫొటోస్ నేను దేంట్లో పెట్టానో చెప్పుకోండి. ఈ ఫొటోస్ నేను మన ఆగిపోయిన ఖరాబ్ అయిపోయిన వాచెస్ ఉంటాయి చూడండి, వాటిలో ఆ మూలలు అవి తీసి నేను ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇది ఎలా పెట్టుకున్నాము ఫొటోస్ ఈ వీడియోలో చూద్దామండి. మనము హాయ్ అండి, వెల్కమ్ టు మారుతి టెర్రస్ గార్డెనింగ్. నా పేరు ఇందిరా రామకృష్ణ. ఈరోజు మనము ఆగిపోయిన వాచెస్ ఉంటాయి చూడండి, ఖరాబ్ అయిపోయినవి, వాటిల్లో ఫొటోస్ పెట్టుకుందామండి. మనమే అలాగే పగిలిపోయిన అద్దాలు ఉంటాయి చూడండి, అందులో కూడా పెట్టుకుందామండి. వేస్ట్ వాటిని పడేయకుండా రీయూజ్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన మనకి ఇలా ఆగిపోయిన వాచెస్ ఒకటి, ఈ స్క్రూలు ఇప్పుకోవడానికి స్క్రూ డ్రైవర్ అండి, ఫొటోస్ అతుకు పెట్టుకోవడానికి గమ్ము, ఇవి ఉన్నాయి చూడండి స్క్రూలు, నా దగ్గర నుంచి ఈ స్క్రూస్ ఉన్నాయి చూడండి, ఇలా అంటే ఓపెన్ అవుతాయండి. ఇలాంటిది అయితే స్క్రూ డ్రైవర్ వస్తాయండి. దీనికైతే అంతగా రావండి, కొద్దిగా టైం పడుతుంది. ఇలా అయితేనే ఈజీగా వస్తాయండి. 4 పక్కల ఉన్న స్క్రూలని మనం తీసుకోవాలండి. ఇప్పుడు మనకి ఈ మిర్రరు ఓపెన్ అవుతుంది, గ్లాసు ఇదిగోండి, ఈ విధంగా గ్లాస్ ఓపెన్ అవుద్దండి. ఈ గ్లాస్ పక్కకు పెట్టేసుకొని ఈ ముళ్ళులు కూడా తీసేసుకుందామండి. ఇదిగోండి, ఇక్కడ ఉంటుంది స్క్రూలు, ఈ 3 స్క్రూలు కూడా మనం తీసుకుందామండి. ఇలా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు ఈ ముళ్ళు ఏం లేదండి, ఇట్లా లాగితే వచ్చేస్తాయి. ఇక ఇదిగోండి, ఇలా వచ్చేస్తాయండి. ఇప్పుడు దీన్ని మనము ఫొటోస్ మన పిల్లలే కానీ మనవి కానీ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఎక్కడ పెడితే సెట్ అవుతున్నాయో చూసుకోవాలండి. ఏ విధంగా పెడితే సెట్ అవుతున్నాయో ఆ విధంగా ఇలా ముందు పెట్టి చూసుకోవాలండి. నేనైతే ఈ విధంగా స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను అండి. గమ్ము తీసేసుకొని లైట్గా ఆ చివరికి ఈ చివరికి కొంచెం కొంచెం పెడితే సరిపోతుందండి. ఎమ్మటే అతుక్కుంటాయండి. అంతేనండి, అతికిపోయింది. ఇది కూడా అదే విధంగా పెట్టుకుందామండి. కావాలంటే మిడిల్లో కూడా కొంచెం పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఏం కాదు, అని ఇష్టం అండి. కూడా పెట్టుకోవచ్చు అండి. గమ్ము ఏ గమ్ముతోటైనా అతుకుతాయండి. నా దగ్గర ఇది ఫ్యాబ్రిక్ గమ్ము ఉంటే దాంతో అతుకు పెట్టుకుంటున్నానండి. ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్నానండి. వీడియోలో ఎంతగా ఉంటుందని అది చూపించలేదండి మీకు నేను. ఒకవేళ గ్లాస్ పగిలిపోయిందండి, గ్లాస్ పగిలిపోయినా కూడా మనం ఫొటోస్ పెట్టుకోవచ్చు అండి. అది కూడా ఎలాగో చూపిస్తానండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. గట్టిగా నొక్కితే అతుక్కుంటుందండి. ఇలా మనకి వేస్ట్గా ఉన్న వాటితోటి వస్తువులతోటి మనము ఇలా చేసుకోవచ్చండి. బయట పడేసే బదులు దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు కదండి.
ఐడియా నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్తా ఉంటాను. అంతే అండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ గ్లాస్ ఫిట్ చేసుకోవాలండి. ఇలా పెట్టేసి ఈ హోల్లో వేసేసి స్క్రూ ఫిట్ చేసుకోవటమేనండి. చూసారా అండి, అందమైన ఫ్రేమ్ రెడీ అయింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసినాం కదండి, ఇది ఫిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఫిట్ చేసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవాలన్నా హోల్ ఉంది కదండి, అందుకు దీన్ని కూడా మనం ఈ విధంగా పెట్టి దీన్ని కూడా ఫిట్ చేసుకుందామండి. మనం ఎక్కడెక్కడ హోల్ తీసినామో ఇవి స్క్రూలు అవి పెట్టేసి ఫిట్ చేసుకోవాలండి. ఇదిగోనండి, ఇలా ఫిట్ చేసుకున్నాము. ఇది మనము మొలకి గోడకి ఇట్లా స్టిక్ చేసి పెట్టుకోవచ్చు అండి, సిలగ పెట్టి. ఇప్పుడు ఈ పడిపోయిన అద్దం ఉంది కదండి, దీన్ని ఇగో ఇలా తీసుకొస్తుందండి. ఇదిగోండి, ఇవి ఉన్నాయి కదా, ఇలా ఓపెన్ చేస్తే వస్తుందండి. ఇప్పుడు నేను మా పప్పి ఫోటో పెడదాం అనుకుంటున్నానండి దీనికి. ఇదిగోండి, ఇలా గమ్మ పెట్టి పెడుతున్నానండి. దీనికి మిర్రర్ లేదు కదా, ఎలా ఆగుతుంది, గ్లాస్ లేదు కదా అనుకుంటున్నారు కదండి. మన ఈ బట్టల కవర్లు వస్తాయి చూడండి, చీరల కవర్లు, అది తీసుకుందామండి. ఇది ఎంత సైజు ఉందో అంత సైజు కట్ చేసుకుందామండి కవరు. ఈ హోల్స్ ఉన్నాయి కదండి, ఈ హోల్స్ మనం ఈ ముళ్ళులాగా ఉన్నాయి చూడండి, ఇవి ఆ హోల్స్లో కూర్చుంటాయి అన్నట్టండి. అందుకే మనము ఇక్కడ ఆ హోల్స్లో పడుకోకుండా ఈ కవర్ కట్ చేసుకోవాలి, గ్యాప్ ఉంచి. మళ్ళీ ఇదిగోండి, ఈ విధంగా ఆ హోల్స్ కవర్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా అంటే అది వెళ్ళిపోతుంది. ఆ హోల్లోకి కరెక్ట్గా చూసి ఆ ముళ్ళులను మనం ఇలా దింపేసుకోవాలండి. అంతే అండి. ఇదిగోండి, అందమైన ఫోటో ఫ్రేమ్ రెడీ అయిందండి. ఇప్పుడు ఒకవేళ ఈ వాచ్కి ఈ గ్లాస్ పగిలిపోయింది అనుకోండి, మన బట్టల కవర్లు ఉంటాయి కదా, అవి పక్కగా పెట్టుకొని సారీస్ నేను ఇలా పెట్టేసి పెట్టుకొని నీట్గా సరిపోని సైజ్ పెట్టుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసేసి బ్యాక్ సైడ్ ఇట్లా ప్లాస్టర్ వేసుకుంటే సరిపోతుందండి. రెండు విధాలు గ్లాస్ ఉంటేనేమో అట్లా గ్లాస్ అలా ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఒక గ్లాస్ పగిలిపోయిందండి, ఇలా బటర్ కవర్ వేసి కూడా పెట్టుకోవచ్చు అండి.
అందమైన ఫ్రేమ్స్ అయితే రెడీ అయినాయి కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.